नमस्कार, मी सौ मयुरी नरावार। ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। निवडणुकीत दिलेल्या आश्वासनाची अंमलबजावणी करत असल्याचे खासदार सांगतात। वंशी कृष्णा सांगतात की ते येथे उद्योग आणण्यासाठी काम करत आहे। या महिन्याच्या 18 तारखेला आदिवासी सण नागोबा जत्रा। गंगाजलासाठी पायी गेलेले मेसराम कुळ। अव्याहतपणे चालणारे नित्य अन्नदान। कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। 24 जानेवारीला विराट हिंदू संमेलन। हिंदू धर्म वेदिका जयप्रदान मागतो। मुस्लिम तेली समाजाच्या आश्रयाने गरीब मुस्लिमांसाठी विवाह। 11 जोडपी जी कुटुंबातील सदस्यांच्या नातेवाईकांमध्ये एकत्र आहे। आजच्या सविस्तर बातम्या। पेद्दपल्लीचे खासदार गड्डम वंशी कृष्णा म्हणाले की ENC मध्ये दिलेल्या 6 हमी यशस्वीरित्या अंमलात आणल्या जात आहे आणि काँग्रेस पक्ष आर्थिक अडचणींना तोंड देणाऱ्या लोकांच्या कल्याणाचा विचार करत आहे। त्यांनी रविवारी मंचिराला जिल्हा मुख्यालयातील खासदार कॅम्प ऑफिसमध्ये माध्यमांशी संवाद साधला। त्यांनी सांगितले की काँग्रेस सरकारने शिक्षण, आरोग्य सेवा आणि रोजगार लक्ष केंद्रित केलेले आहे आणि मंचिरियाला आणि पेद्दपल्ली जिल्ह्यामध्ये उद्योग आणण्यासाठी सर्वतोपरी प्रयत्नही करत आहे। मंचिरालामध्ये वंदे भारत एक्सप्रेस रेल्वे थांबा आणून प्रवाशांच्या समस्या सोडवल्या गेल्या नाहीत आणि त्यांनी महात्मा गांधीचे नाव गायब करण्याच्या या भाजपच्या कारस्थानावर टीका केली। ते म्हणाले की ते मंदिरामध्ये लेदर पार्क आणि खान विद्यापीठ स्थापन करण्यासाठी काम करत आहे। देशामध्ये आपल्या डोळ्यांसमोर मतांची चोरी होत आहे आणि ते लोकांपर्यंत पोहोचवतही आहे। मनरेगा स्कीम ఏదైతుందో ఉపాధి హామీ మీ అందరికీ తెలుసు। ఎలక్షన్ టైంలో కూడా మేము చాలా వరకు ఉపాధి హామీ చాలామంది దాంతో బెనిఫిట్ పొందుతున్నారు। మళ్ళీ దాంట్లో కూడా కేవలం 200 రూపాయలు వస్తున్నది పనిచేస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 400 రూపాయలకి పెంచాలని చెప్పి ఏదైతే వాళ్ళు డిమాండ్ చేసినారో ఆ 200 రూపాయలు పెంచుడు కాదు కానీ ఆ స్కీమ్నే ఈరోజు బీజేపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందని చెప్పి చాలా బాధాకరంగా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది। మేము పార్లమెంట్లో కూడా దాని మీద చాలా కొట్లాడినాము, వ్యతిరేకించినాము। ఇన్ఫ్యాక్ట్ కెమెరాలలో కనపడలే కానీ వెల్ మీద కూడా మెంబర్లం అందరం పోయి ధర్నా చేసినాము। కానీ వాళ్ళు కేవలము ఒకటే ఒక అజెండా, గత 10 సంవత్సరాలు ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో ఉపాధి హామీ పెంచాలా మీరు అని చెప్పి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో ఆ రిక్వెస్ట్ని కూడా పక్కకు పెట్టి ఇప్పుడు కేవలము 60 రూపాయలు 60 రోజుల కోసమే ఈ స్కీము వర్తిస్తుంది అని చెప్పి వాళ్ళు ఆ స్కీమ్ని కూడా కట్ చేసేసినారు జరిగింది। అండ్ జస్ట్ మార్కెటింగ్, నేమ్ డైవర్షన్ అని చెప్పేసి మహాత్మా గాంధీ గారి పేరు కూడా దాని నుంచి తొలగించి జీరామ్జీ అని చెప్పి పేరు పెట్టినారు। అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ పేరు కూడా దాని నుంచి తొలగించేసినారు। నేను మా పార్లమెంట్లో కూడా చెప్పినాను। शनिवार 24 जानेवारी रोजी आदिलाबाद शहरात डायट कॉलेज मैदानावर विराट हिंदू संमेलनाचे आयोजन केले जाईल असे सनातन हिंदू धर्म वेदिकाचे जिल्हा सचिव डॉक्टर प्रफुल्ल वाजे यांनी सांगितले। शहरातील संत आसाराम बापू आश्रमाच्या परिसरामध्ये रविवारच्या कार्यक्रमाशी संबंधित भिंतीवरील पोस्टरचे अनावरण करण्यात आले। सायंकाळी 5 वाजता सुरू होणाऱ्या या कार्यक्रमामध्ये पीठाधीशांच्या या भाषणासह आपली संस्कृती आणि परंपरांना चालना देणारे कार्यक्रम असतील। భారతదేశంలో నేటి పరిస్థితిని చూస్తే హిందూ ధర్మానికి మనము ఐక్యతగా అదే విధంగా అందరూ కలిసి కట్టుగా ఒక స్థాయి వరకు తీసుకుపోయే అవసరం ఎంతైనా ఉంది। మరి ఈ తరుణంలో ఆదిలాబాద్లో కూడా మా సనాతన హిందూ ధర్మ వేదిక ఆధ్వర్యంలో ఒక విరాట హిందూ సమ్మేళనము అంటే అది నేటి ఆవశ్యకతని అనుకొని ఈసారి ఆదిలాబాద్లోని విరాట్ హిందూ సమ్మేళనము ఆయోజన చేయాలని ఈ సంస్థ ద్వారా 24 తారీఖు డయట్ గ్రౌండ్ వివేకానంద మైదానంలో ముఖ్య అతిథిగా శ్రీ కమలానంద భారతి గారు, వారు పీఠాధిపతి భువనేశ్వరి పీఠము వారి ఆధ్వర్యంలో వారు ముఖ్య అతిథిగా ఇక్కడ వచ్చి హిందువులని సంఘటితం చేసే ఒక ఆవేశపూర్ణ వారి సందేశం ఉంటుంది।
మరి అదేవిధంగా వారితో పాటు మన స్థానికులైన యోగానంద సరస్వతి గారు, అదేవిధంగా కిషన్ మహారాజ్ గారు, మరి అదేవిధంగా ఇచ్చోడ నారాయణ మహారాజ్ గారు, మరి దాంతోపాటు మహారాష్ట్ర కిన్వట్, అదేవిధంగా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా అందరూ సాధు సంతులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారి అందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాము. మరి దాంతోపాటు ఆదిలాబాద్ మరి పరిసర ప్రజలకు కూడా మరి పక్క ఉన్న మండలాలు, అదేవిధంగా అటు ఇచ్చోడ, గుడియాత్నూర్, ఇందర్వల్లి, ఉట్నూరు వరకు కూడా మేము దీన్ని ప్రచారం చేసి అందరూ హిందూ బంధువులు ఒకే ఈ కార్యక్రమాన్ని గురించి ఆలోచించి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. మరి ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు నడుస్తున్న పరిస్థితిలో మనము సంఘటితం అయితేనే మన హిందూ సమాజానికి మనుగడ ఉంటుంది. లేకుంటే మనకు మనుగడ కోసమే మనం ఇది పోరాటం మనం చేస్తున్నామని అనుకొని మరి అందరూ హిందువులు అధిక సంఖ్యలో అందరూ కుటుంబ సమేతంగా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి विजयवंतम చేయాలని అందరికీ మేము ఆహ్వానిస్తున్నాం. समाजाच्या आश्रयाने गरीब मुस्लिम मुली आणि मुलांचे लग्न करून देण्यास आम्हाला खूप भाग्यवान वाटते असे मुस्लिम तेली समाजाचे अध्यक्ष आणि माजी नगरपालिका उपाध्यक्ष जहीर रमजान यांनी सांगितले. रविवारी आदिलाबाद शहरातील राजमहल फंक्शन हॉलमध्ये 11 गरीब जोडप्यांचे सामूहिक विवाह पार पडले. मुस्लिम धार्मिक नेते हाजीज अबुकर आणि हाफिफ मंजूर अहमद आणि सय्यद याकूब अली यांच्या आश्रयाने प्रार्थना करण्यात आली. नंतर कंदील श्रीनिवास रेड्डी फाउंडेशनने 11 जोडप्यांना लग्नाच्या भेटवस्तूही दिल्या. 4 तारीख को जो मुस्लिम तेली 53 गोद की तरफ से जो शादियां तय की गई थी, आज 11 शादियां का काम हो रहा है. मैं आदिलाबाद के हमारे शौकत भाई और हमारे जाहिद भाई और हमारे बाकी के आदिलाबाद के जितने भी तेली भाई है, सब ने हिम्मत से ये काम को अंजाम देने के लिए बहुत मेहनत की है. मैं सभी हमारे बिरादरी आदिलाबाद के तेली बिरादरी का शुक्रिया अदा करता हूँ. हम ये काम को आज अंजाम दे रहे हैं, जिनमें गरीब बच्चों की जो शादियाँ थी, जो मुस्लिम समाज में हर जगह मिलावे के तौर पर किया जाता है, आज आदिलाबाद शहर के अंदर हम ये काम कर रहे हैं. इसके लिए आप लोगों की दुआओं की ज़रूरत है. और इसके लिए जो काम हमारे जितने भी हमारे तेली भाई है, जितने भी यहाँ काम कर रहे हैं, सभी ने बहुत मेहनत की है और पैसों से ताउन किया है. हमने बाहर से कहीं किसी से 1 रुपया नहीं लिया. सिर्फ तेली बिरादरी आदिलाबाद की मिलकर ये काम को अंजाम दे रही है. और दूल्हा और दुल्हन से भी हम कोई चीज़ की पैसे नहीं लिए, सिर्फ एंट्री फीस लिए हैं उनसे 5000 रुपये. इसलिए मैं तमाम हमारे जितने भी और दूसरे गांव में तेली भाई है, उनसे भी गुजारिश है कि ये काम सवाब की नीयत से किया गया है. आप लोग भी इसके साथ चलिए और हमारी मदद कीजिए और हमारे काम को बआसानी जो है सो निभाने के लिए हमारा साथ दीजिए. ये 11 शादियां हैं, जिसमें आदिलाबाद के 3 शादियाँ बच्चियाँ हैं और बाकी के 8 शादियाँ बाहर के हैं. किन्वट है, यवतमल है, नागपुर है, आकोट है, रतवाड़ा है, शामपुर है. ऐसे पूरे मिला के 11 शादियाँ हैं. इसके लिए हम सभी हमारे तेली बिरादरी का शुक्रिया अदा करते हैं. नागोबा जत्रा हा समाजातील सर्वात मोठ्या आदिवासी मेळाव्यांपैकी एक आहे. या नागोबा जत्राचे वैशिष्ट्य म्हणजे सर्प जातीची पूजा. आदिवासींचा असा विश्वास आहे की अमावस्येच्या दिवशी यांचे पूजनीय देवता नागोबा शेष नारायण मूर्ती या काळातल्याने नसतात. असे मानले जाते की रात्री 7 ते मध्यरात्री 12 वाजेच्या दरम्यान त्यांचे पूजनीय देव आदिशेषू आदिवास पुजाऱ्यांना दर्शन देतात. आदिवासींचा असा विश्वास आहे की ते त्यांच्याकडून अर्पण केलेले दूध भक्तीने पितात, त्यांना आशीर्वादही देतात आणि अदृष्ट होतात. आदिम या जातीमधील मेसराम कुळातील पूजनीय देवता नागोबा जत्रा वरील ANN विशेष कथा.
ఆదివాసీ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయం ఆదిలాబాదు పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఉంది. ఈ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జాతర సమయాలలో ఆదివాసీలతో పాటు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు నయమవుతాయని గిరిజనుల విశ్వాసం. జాతరకు సంబంధించి పలు ఘట్టాలు మొదలయ్యాయి. నెలవంక కనిపించిన తెల్లారి మురాడిలో ఉమ్మడి జిల్లాలోని మేస్రం వంశీయులు కేస్లాపూర్లో నాగోబా మురాడి వద్ద పీఠాధిపతి మేస్రం వెంకటరావు నేతృత్వంలో సమావేశమై ప్రచార యాత్ర, గంగాజల యాత్ర, మహాపూజ, జాతర నిర్వహణపై చర్చించారు. మురాడిలో ప్రత్యేక పూజల అనంతరం రథాన్ని ప్రారంభించారు. గ్రామ పులిమేర వరకు మేస్రం వంశీయుల్లోని అల్లుడు కచ్చులం నడపగా అక్కడి నుండి ఆలయ కటోడాల ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగించారు. ముందుగా ఆనవాయితీగా సిరికొండ మండల కేంద్రంలోని కుమ్మరి వద్ద మహాపూజకు అవసరమయ్యే కుండల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. 7 రోజుల పాటు ఈ ప్రచార రథం సిరికొండ, రాచంపేట్, కొలాడి, సోయంగూడ, గిన్నెర, సాలెవాడ, వడగం గ్రామాలలో జాతర కార్యక్రమాల గురించి ప్రచారం చేపట్టి తిరిగి కేస్లాపూర్కు చేరుకుంది. అనంతరం జాతరలోని 2వ ఘట్టం పవిత్ర గోదావరి జలం కోసం పాదయాత్ర మొదలైంది. మేస్రం వంశీయులు తెల్లని వస్త్రాలు ధరించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హస్తిన మడుగుకు కాలినడకన పయనమయ్యారు. ఈ నెల 7న అక్కడకు చేరుకుని గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేసి తమ కలశాలలో గోదావరి నీరు నింపుకొని వంటలు వండుకొని భోజనం చేసి తిరిగి కేస్లాపూర్కు బయలుదేరుతారు. ఈ నెల 14న ఇంద్రవల్లిలోని ఇంద్రాదేవికి పూజలు చేసి 15న కుటుంబ సమేతంగా ఎడ్ల బండ్లపై కేస్లాపూర్కు చేరుకుంటారు. అక్కడ ఇంద్రాదేవి వెలిసినందువల్లే ఇంద్రవెల్లి అని పేరొచ్చిందని కథనం. కేస్లాపూర్ గ్రామంలోని మర్రి చెట్ల వద్దకు చేరుకుని 3 రోజుల పాటు అక్కడ సాంప్రదాయక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమావాస్య రోజున హస్తిన మడుగు గోదావరి నుంచి సేకరించిన పవిత్ర జలాలతో అర్ధరాత్రి నాగోబాను అభిషేకించి ఆలయాన్ని శుద్ధి చేసి మహాపూజను ప్రారంభించనున్నారు. మహాపూజ అనంతరం 5 రోజుల పాటు జాతరను ఘనంగా నిర్వహిస్తారు. నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్ళు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్ళు ఆ మట్టితో పుట్టను మెత్తి అలికి మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్ళు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయటం సాంప్రదాయంగా వస్తోంది. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహారీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు, దుగుడులు ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో
22 పొయ్యిల్లో మేస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు వారికి ఇష్టమైన చోట వంటలు వండుకుంటారు. మెస్రం వంశస్థుల్లో వివాహమైన నూతన వధువులను తప్పక కేసలాపూర్లో నాగోబా దేవుని వద్దకు తీసుకెళ్తారు. ఆమె చేత దేవుడికి పూజ చేయించి వధువును పరిచయం చేస్తారు. దీన్నే భేటింగ్ కీ వాల్ అంటారు. ఎప్పటివరకైతే మెస్రం తెగ వధువు ఈ పరిచయ వేదికలో పాల్గొనదో అప్పటిదాకా వారు నాగోబా దేవుణ్ణి చూడటం, పూజించటం నిషేధం. వధువులు ఇంటి నుంచి ఎడ్లబండ్ల వెనుక వెదురు బుట్టలో పూజా సామగ్రి పట్టుకొని కాలినడకన బయలుదేరుతారు. కేస్లాపూర్లోని నాగోబా గుడిని చేరుకుంటారు. పరిచయం చేయాల్సిన వధువులను భేటీ కొరియాడ్ అని పిలుస్తారు. వధువులు 2 చొప్పున జతలుగా ఏర్పడి ముఖం నిండా తెల్లటి దుస్తులతో ముసుగు ధరిస్తారు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని వద్దకు వారిని తీసుకెళ్లి పరిచయం చేస్తారు. ఈ జాతరలో కీలకమైన 3వ రోజు గిరిజన దర్బార్ జరగనుంది. స్వాతంత్ర్యం రాకముందు నిజాం పాలనలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నివసిస్తున్న తండాలు, గూడెలకు, గ్రామాలకు కనీస సౌకర్యాలు ఉండేవి కావు. ఆదివాసీల జీవన విధానంపై అధ్యయనం కోసం హైమండార్ఫ్ దంపతులను ఈ ప్రాంతానికి పంపారు. ఆ దంపతులను నాగోబా జాతర ఆకర్షించింది. జాతర చివరి రోజున వారి సమస్యలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించేవారు. దానినే దర్బార్గా పిలిచేవారు. ఈ దర్బార్లో ఆదివాసీల సమస్యలు తెలుసుకుని నిజాం ప్రభువుకు అందించేవారు. అలా తొలిసారి 1942లో దర్బార్ నిర్వహించారు. అదే ఆనవాయితీగా కొనసాగుతోంది. స్వాతంత్రానంతరం జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధుల సమక్షంలో దర్బార్ జరుగుతుంది. జాతర పూర్తయ్యాక అక్కడి నుంచి శ్యాంపూర్లోని బొడుందేవ్ జాతరకు వెళ్ళి ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్తారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. मादिगा जेएसी जिल्हा अध्यक्ष मल्ल्याला मनोज यांनी सर्वांना भारतीय संविधानाचे शिल्पकार डॉक्टर BR आंबेडकर यांचे नेहमी स्मरण करण्याचे आणि त्यांची विचार प्रक्रिया पुढे नेण्याचे आवाहन केले. ते म्हणाले की त्यांच्या जयंतीनिमित्त त्यांचे स्मरण करण्यासाठी कार्यक्रम आयोजित करण्याव्यतिरिक्त तेलंगणा मादिगा जेएसी राज्य अध्यक्षा पिदामर्ती रवी यांनी दर महिन्याच्या पहिल्या आठवड्यामध्ये त्यांचे स्मरण करण्यासाठी एक कार्यक्रम सुरू केला आहे, जेणेकरून त्यांचे नियमितपणे स्मरण केले जाऊ शकेल. या निमित्ताने रविवारी आदिलाबादमध्ये हा कार्यक्रम सुरू करण्यात आला आहे आणि त्यांनी आंबेडकरांच्या पुतळ्याला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली. त्यांनी सर्वांना त्यांच्या स्वप्ने साध्य करण्यासाठी कठोर परिश्रम करण्याचे आवाहन केले. सर्व दानामध्ये अन्नदान हे सर्वश्रेष्ठ आहे. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अन्नदान कार्यक्रम हा चालू केला आणि तो आजही अव्याहतपणे सुरू आहे. शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे आणि त्यांनी केलेल्या कार्याचे कौतुकही करत आहे.
పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే. గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే. గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే. ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా. నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా. ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల ग्रामालू झेंडाले. राष्ट्रीय रोजगार हमी योजनेमध्ये केंद्राने केलेल्या या बदलांचा निषेध राष्ट्रीय अपंग हक्क मंचाने जिल्हा अध्यक्ष नागेश यांनी केलेला आहे. त्यांनी रविवारी माध्यमाशी बोलताना याचा निषेध केला. रोजगार हमी कामगारावर अन्याय करणाऱ्या नवीन कायदा तात्काळ रद्द करावा अशी मागणी त्यांनी केली. जुन्या रोजगार हमी कायदा नेहमीप्रमाणे सुरू ठेवावा अशीही मागणी त्यांनी केली. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి కొత్త పథకానికి రద్దు చేయాలి. పాత ఉపాధి పథకం ప్రకారంగానే కొనసాగించాలని మేము ఎన్ఫీఆర్డి ఆధ్వర్యంలో కోరుతున్నాము. ఈ కొత్త పథకానికి మాత్రం రద్దు చేసేంత వరకు ఎన్ఫీఆర్డి పక్షాన మేము కొట్లాడుతూనే ఉంటాం. ఈ కొత్త ప్రకారంగానే మీరు తీసుకొస్తే ఇక్కడికి కూలీలకు కానీ ఉపాధి వాళ్ళకు రైతులకు కానీ లబ్ధిదారులకు చాలా అన్యాయం జరుగుతుంది. అందుకోసం పాత పద్ధతి ప్రకారంగానే उपाधी पనులు నడిపించాలని एनफीआरडी पक्षाने कोरुతున్నాము. बेला मंडळ केंद्रामध्ये सरपंच संघाच्या निवडणुका घेण्यात आल्या. स्थानिक खाजगी कार्यक्रम सभागृहामध्ये झालेल्या कार्यक्रमामध्ये नवनिर्वाचित सरपंचांनी त्यांच्या संघटनेच्या अध्यक्षपदाची निवड केली. या बैठकीमध्ये बहुसंख्य सरपंचांनी अशोक ठाकरे यांचे नाव सुचवले. यासह बेदोडा सरपंच अशोक ठाकरे यांची मंडळ सरपंच संघटनेच्या अध्यक्षपदी एकमताने निवड करण्यात आली. तर चेप्रालाचे सरपंच मेसराम दौलत पटेल यांची मंडळ उपाध्यक्षपदी, तर सांगडीचे सरपंच भूपती रेड्डी यांची सरचिटणीसपदी, तर बादीचे सरपंच दांतेला विनोद यांची सचिवपदी, तर भवानीगुडा सरपंच दादाने सुनीता यांची कोषाध्यक्षपदी एकमताने निवड करण्यात आली. सरपंचांनी पाठिंबा दर्शवला आणि त्यांना शाल देऊन सत्कार केला. नवीन अध्यक्षांनी सांगितले की ते पक्ष कोणताही असो, सरपंचांना येणाऱ्या समस्या सोडवण्यासाठी सर्वतोपरी प्रयत्न करतील. 31 ग्रामपंचायत सरपंचाने मला सरपंच युनियन अध्यक्षपदासाठी माझे सर्व 31 सरपंचाने मला मदत केली. त्याबद्दल मी सर्वांचे आभार मानतो. तसेच अध्यक्ष म्हणून मी अशोक ठाकरे आणि उपाध्यक्ष दौलत पाटील, सेक्रेटरी जनरल सेक्रेटरी भूपती रेड्डी काका, विनोद काका, संगीताबाई, या सर्व लोकांनी मला मदत केली आणि सरपंचाच्या युनियन अध्यक्षासाठी मला सर्वांनी एकमताने पक्ष न पाहता BRS असू द्या, TRS BJP असू द्या, TRS असू द्या, काँग्रेस असू द्या, सर्वांनी मला जास्तीत जास्त मताने मला मदत केली. त्याचे मी आभार मानतो. तसेच जे काही अडचणी जर सरपंच लोकांना पडल्यास त्या मी केव्हाही मला रात्री 12 वाजता फोन केलं तरी मी त्यांच्या मदतीसाठी धावून जाऊन मी काम करतो, अशी मी आश्वासन देतो. तेलंगणा मोदीराज कॉर्पोरेशनच्या वतीने रविवारी निर्मल जिल्हा मुख्यालयातील RK कन्व्हेन्शन हॉलमध्ये नवीन सरपंच आणि उपसरपंचांचा सत्कार समारंभ आयोजित करण्यात आला होता.
प्रमुख पाहुणे म्हणून राज्य मुदिराज कॉर्पोरेशनचे अध्यक्ष बोर्रा ज्ञानेश्वर उपस्थित होते। यावेळी नवनिर्वाचित मुदिराज सरपंच, उपसरपंच आणि वार्ड सदस्यांचा शाल देऊन सत्कार करण्यात आला। ज्ञानेश्वर म्हणाले की सर्व मुदिराजांनी एकत्र येण्याची वेळ आलेली आहे। अनेक ठिकाणी मुदिराजांच्या वाईट स्थितीचे कारण आमचे एकतेतील मतभेद आहे आणि निर्मलमधील भीमन्ना गुट्टा हा मुदिराजांचा आहे। तो त्यासाठी न चुकता लढेल आणि काही लोकांच्या स्वार्थी राजकारणासाठी गुट्ट्यावर अतिक्रमण केली जात आहे, हे दुःखद आहे असे सांगण्यात आले। ఇంటికి ఒక సంఘం పెట్టుకొని ఈ రాష్ట్రంలోనే 30-40 సంఘాలు ఏర్పడుకొని ఎవరు దుకాణం వాళ్ళ స్వార్థం కోసం పెట్టుకుంటూ వచ్చి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను। ఎందుకంటే ఇప్పుడే పెద్ద చెప్పారు ఐక్యమత్య అనేది ఏం సాధించలేదు। పెద్దలు అనేవారు గతినే సంసారం చేయొచ్చు, శుద్ధినే సంసారం చేయలేము। మన శుద్ధి లేదు, ఆ శుద్ధిలోనే నిరంతరం నేను ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ బాధ్యత నాకు అప్పగించిన తర్వాత నేను ప్రతి పార్టీల నాయకులకి, కుల సంఘాల నాయకులకి పార్టీలు పక్కన పెట్టండి, కుల సంఘాలు పక్కన పెట్టండి, మనంతా ఎజెండా ఒకటే ముద్రాజ్ ఎజెండా అని చెప్పి పోయి ఒక్కొక్కరు రిక్వెస్ట్ చేసి ఆ విధంగా తీసుకున్నాను। ఎందుకంటే చాలా సంతోషం ఈరోజు మీ జిల్లా వచ్చిన హైదరాబాద్ జిల్లా వచ్చినందుకు। ఎందుకంటే యాక్చువల్గా మేము కొంతమంది కూర్చొని అనుకున్న కారణాల మళ్ళీ ఏదైతే గ్రామాలలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గెలిచిన ఉపసర్పంచులు వాళ్ళ बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। निवडणुकीत दिलेल्या आश्वासनाची अंमलबजावणी करत असल्याचे खासदार सांगतात। वंशी कृष्णा सांगतात की ते येथे उद्योग आणण्यासाठी काम करत आहे। या महिन्याच्या 18 तारखेला आदिवासी सण नागोबा जत्रा, गंगाजलासाठी पायी गेलेले मेसराम कुळ, अव्याहतपणे चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। 24 जानेवारीला विराट हिंदू संमेलन, हिंदू धर्म वेदिका जयप्रदान मागतो। मुस्लिम तेली समाजाच्या आश्रयाने गरीब मुस्लिमांसाठी विवाह, 11 जोडपी जी कुटुंबातील सदस्यांच्या नातेवाईकांमध्ये एकत्र आहेत। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा ANN न्यूज। नमस्कार।